1975 లోపల అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన పదవిని రక్షించుకోవడం కోసం భారతదేశం లోపల అత్యయిక పరిస్థితిని విధించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కులను పౌర హక్కులనందరినీ అన్నింటినీ కాలరాచినటువంటి దినం ఈ రోజు జూలై 25. ఈ రోజుల మరి ఆమె ఎన్నికను కేవలం మీ ఎన్నిక చెల్లదు, మీకు అధికారం నుంచి దిగిపోవాలి అంటే అధికారం మీద ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఇందిరాగాంధీ గారు రాష్ట్రపతికి రిఫర్ చేసిండ్రు భారతదేశం లోపల ఎమర్జెన్సీ పెట్టమని. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ మరి ఎలాంటి ఆలోచన చేయకుండా కనీసం పునరాలోచన చేయమని కూడా కోరకుండా ఫక్రుద్దీన్ అహ్మద్ ఆ రోజు ఎమర్జెన్సీ విధించి మరి గొప్ప గొప్ప నాయకులందరినీ గొప్ప గొప్ప పత్రికలందరినీ మూయించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి రాహుల్ గాంధీ గారు ఇవాళ జేబులో చిన్న రాజ్యాంగం పెట్టుకుని సంవిధానం బచావో అని ఏషాలెత్తా ఉన్నారు కదా. మీ నాయనమ్మనే రాజ్యాంగాన్ని కూని చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ నాయనమ్మ మీ ప్రభుత్వాలు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి ఈ రాజ్యాంగాన్ని కూని చేసినాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మరి భారతీయ జనతా పార్టీ వచ్చిన దగ్గర నుండి ఎన్నడూ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా కూల్చినటువంటి ఘటనలు లేవు. రాజ్యాంగాన్ని హరించింది, రాజ్యాంగాన్ని హక్కులను కాలరాసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి భారత్ మాతాకి జై.